మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు రాజంపేటలో జరుగుతున్నటువంటి ప్రచారము, ప్రజల నుంచి స్పందన చూస్తా ఉంటే గత 5 సంవత్సరాల పాలనలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎంత నిర్లక్ష్యానికి గురి అయింది, అది గమనించిన ప్రజలు ఎంత ఆవేదనతో ఉన్నారో అర్థమవుతా ఉంది. ప్రాజెక్టులు తెగిపోతే ప్రాజెక్టులు కట్టించకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు నాయకులు దోచుకునేదానికే చూసినారు, కానీ కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టించలేకపోయినారు. తద్వారా వ్యవసాయం పోయింది, వ్యవసాయ కూలీలు పోయినాయి, ప్రజలు బాధలు పడతా ఉన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, బోర్లలో నీళ్లు లేవు. కొత్త బోర్లు వేసి ప్రజల దాహార్తి తీరుస్తామనే ఆలోచనే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఈ రోజు ఉంది. అదే మన సోదరులు చెప్పినట్లు మెడికల్ కాలేజీ కన్నా ఇక్కడి నుంచి మార్చకుండా ఉండింటే డయాలసిస్ లేక ఇంతమంది చనిపోయే వాళ్ళ అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాజంపేట ప్రజల తరఫున. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేదానికి నా వంతు కృషి నేను చేస్తాను, రాజంపేట ప్రజానీకానికి మేలు చేసే విధంగా. అదే విధంగా ప్రాజెక్టులు త్వరితగతిన మొదటి ఆర్థిక సంవత్సరం లేదా రెండో ఆర్థిక సంవత్సరం లోపల పూర్తి చేసే విధంగా రాబోయే ప్రభుత్వంలో చర్యలు తీసుకునేదానికి నేను రాజంపేట ప్రజల తరఫున ప్రతినిధిగా పనిచేస్తానని రాజంపేట ప్రజానీకానికి నేను మాటిస్తున్నా. అదే విధంగా ముఖ్యమైన విషయం, రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలా అనే కోరిక ఇక్కడి ప్రజల్లో ఉండిపోయింది. నేను అసెంబ్లీలో ఎన్నికైన తర్వాత రాజంపేట ప్రజల ఆకాంక్షను నా గళంలో మార్చి అసెంబ్లీలో ఖచ్చితంగా వినిపించి తీరుతాను అని చెప్పి నేను రాజంపేట ప్రజానీకానికి మాటిస్తూ రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనే మీ డిమాండ్ను నేను అసెంబ్లీలో ప్రస్తావించి రాజంపేటను జిల్లా చేసేదానికి నా వంతు కృషి నేను తప్పక చేస్తానని చెప్పి కూడా ప్రజానీకానికి మాటిస్తున్నాను. అదేవిధంగా గల్ఫ్ దేశాలకు పోయి పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట బతికే పరిస్థితి పోవడానికి ఇక్కడ ఏదైనా పరిశ్రమలు స్థాపించి అందరూ తల్లి తండ్రి పిల్లలు సాయంత్రం అయితేనే ఒక చోట కూర్చొని భోంచేసి హాయిగా గడిపే రోజులు రాజంపేట ప్రజానీకానికి, రైల్వే కోడూరు ప్రజానీకానికి రావడానికి, పరిశ్రమల స్థాపనకు నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి కూడా ప్రజలకందరికీ తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకు, రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారములు. మన రాజంపేట ఉమ్మడి అభ్యర్థి గారు అన్న విన్నపమును మన్నించి ఈరోజు జనసేన రాజంపేట పార్టీ ప్రధాన కార్యాలయానికి చేసిన సందర్భంగా ఆయనకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఉమ్మడి అభ్యర్థిగా మన అన్నగారు సుఖవాస సుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నగారు మా రాజంపేట నియోజకవర్గానికి గత 20 సంవత్సరాల నుంచి కూడా తీరని అన్యాయం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరి కోరిక రాజంపేట జిల్లా కేంద్రం కాలేదని ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నారు. అదేవిధంగా గల్ఫ్కు పోయి ఆడపడుచులు చాలా మంది ఉన్నారు. కొందరికి డయాలసిస్ సెంటర్తో వారానికి 6-7 మంది ఇక్కడ చనిపోతూ ఉన్నారు. ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకోలేదు. మెడికల్ కాలేజ్ రాకుండా చేసినారు, జిల్లా కేంద్రం రాకుండా చేసినారు. ఈ వైకాపా ప్రభుత్వంలో నాయకులుగా రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ప్రాంతం నుంచే రాజ్యసభకు ఎంపీగా ఉన్నారు, రాజంపేట పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా రాజంపేటను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. మీ ద్వారా మేము తెలియజేయడం ఏమనగా, ప్రభుత్వం స్వతంత్రం వచ్చినందుకు కూడా రాజంపేట ఒక పార్లమెంట్ అయ్యింది కూడా ఎందుకు జిల్లా కేంద్రం చేయలేదు అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. ఇక్కడ చేతగాని రాజకీయ నాయకుల వల్ల రాజంపేట అభివృద్ధికి నొచ్చుకోలేదు. దయ ఉంచి మీరు చంద్రబాబు నాయుడు గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి, రాజంపేటకు మెడికల్ కాలేజీ తేవాలి, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని కోరుకోవాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను.